హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ పెట్టుకుంటే నేను పెద్దగా మాట్లాడుతున్నా, చిన్నగా మాట్లాడుతున్నా, అసలు డిఫరెన్స్ తెలియట్లేదు స్వామి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఎలిమినేషన్ అప్డేట్స్ దాంట్లో వస్తుంది. దాంతోపాటుగా చాలా అప్డేట్స్ అన్ని పెట్టున్నాను. ఒకసారి స్టోరీ చెక్ చేయండి, ఫాలో అయ్యి. బిగ్ బాస్ సరైనోడు స్వామి, మామూలు ట్విస్ట్ పెట్టలేదు. అందరినీ ఇబ్బంది పెట్టే విన్నర్ ఉన్నాడు చూసిన, ఆ విన్నర్ విషయంలో భయంకరమైన ట్విస్ట్ పెట్టాడు. ఆ ట్విస్ట్ ఏంటనేది చెప్తాను. ప్రోమో చూస్తూ మాట్లాడడం. దానికంటే ముందుగా శివాజీ గారు సూపరయ్య. ఎందుకని అంటానంటే, ఏ స్టేజ్ మీదకి వచ్చి ఎలా మాట్లాడాలో తన స్థాయిని తగ్గించుకొని ఆ కామెడీ చేసే విధానం కావచ్చు, అవి కావచ్చు, బిగ్ బాస్ సీజన్ 7లో తను చూపించిన ఇంపాక్ట్ కావచ్చు, ఆయన మళ్ళీ ఈ సీజన్లో గెస్ట్గా వచ్చి రోహిణి గారి తరపున వచ్చి ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, అందరి విషయంలో అంటే స్పాట్లో జనరేట్ చేసే కామెడీ కావచ్చు, అవన్నీ ఎక్స్ట్రాడినరీ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆయన గౌతమ్ కృష్ణకి పెద్ద దెబ్బ కొట్టాడా లేదా అనేది దాని గురించి కూడా మాట్లాడదాం. దాంతోపాటుగా విష్ణుప్రియ గారికి భారీ ఎలివేషన్, ఆవిడ నిజంగా సేవ్ అయ్యారా లేదా దాని గురించి కూడా మాట్లాడదాం. ఏ ఫ్యామిలీ మెంబర్ ఎలా రియాక్ట్ అయ్యారు, ఎవరెవరు వచ్చారు అనే దాని మీద, ప్లస్ ప్రోమో చూస్తూ క్లియర్ కట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి. మీకు కావాల్సినవి ఉంటాయి మామ ఎందుకులే. సో ఫస్ట్ ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం, పాయింట్ బై పాయింట్ వద్దాం. ఇవన్నీ మామూలే కదా, ఫ్యామిలీస్ వచ్చేవారు, మామూలు ఎనర్జీ రాలేదు, సో ఇంకా పెంచాలని సెట్ చేశారు మీకోసం. సెట్ చేశారు అనగానే వీళ్ళ ఆనందం అంటే తెలియకుండా షాక్ ఇచ్చినట్టుగా, అసలు ఎప్పుడు జరగని వింత జరిగినట్టుగా. సెట్ చేసేది ఏముంది, ప్రతి సీజన్లో యాజ్ ఇట్ ఈస్గా ఉండేదే కాబట్టి వాళ్ళు రియాక్ట్ ఓ మై గాడ్ అన్నట్టు అంటున్నారు అందరూ. అనగానే ఇక్కడ ఎవరెవరు వచ్చారంటే మీకు ఆల్రెడీ తెలిసిందేగా, ప్రేరణ వాళ్ళ సిస్టర్, ప్రేరణ గారి సిస్టర్ అండ్ ఆర్టిస్ట్ ప్రియా గారు వచ్చారు. ఆర్టిస్ట్ ప్రియా గారికి ఈవిడికి ఎక్కడ కనెక్షన్ ఉండొచ్చు అంటే, సీరియల్ ఆర్టిస్టులు ఇద్దరు కాబట్టి మేబీ అక్కడి నుంచి కనెక్షన్ ఉండొచ్చు. వాళ్ళిద్దరు వచ్చారు. ఆ తర్వాత ఫుల్లీ హ్యాపీ, ఏ దొంగ రాస్కెల్ అనేసి ప్రేరణ గారు అన్నాం. ఆ తర్వాత విష్ణుప్రియ గారి సిస్టర్ అండ్ యాంకర్ రవి గారు వచ్చారు. ఇద్దరు యాంకర్లు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ యాంకర్ రవి, ఏ రవి హాయ్, నువ్వు కూడా మా ఫ్యామిలీ కదా, యాంకర్ ఫ్యామిలీ, కానీ హట్ అయినా నా పేరు నువ్వు చెప్పలేదు. అది ఎందుకని ఉంటాడంటే, నా పేరు నువ్వు చెప్పలేదని. యాక్చువల్గా వీళ్ళు వచ్చే ముందు మా సీజన్లో కూడా చేసింది, అక్కడ లోపల ఏడ నిలబడి ఏ విష్ణు అనేసి అంటారు, వాయిస్ గుర్తుపట్టి పలానా అని చెప్పాలి. యాక్చువల్గా వీళ్ళు సెలబ్రిటీ గెస్ట్ అని కొంతమందిని అనుకొని వస్తారు కదా, వాళ్ళు హ్యాండ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు గుర్తుపట్టలేరు, పలానా వాళ్ళే వస్తారని తెలుసు. నేను వెళ్ళినప్పుడు నాకు సెలబ్రిటీ గెస్ట్లు ఊరు తెలియదు. బై ఛాన్స్ కొంచెం రిక్వెస్ట్ చేసి లహరి సరిగా నన్ను ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అప్పుడు ఇన్స్టాగ్రామ్లో. కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తే ఆవిడ వచ్చారంట. ఆవిడకి ఎప్పుడు నేను కృతజ్ఞత చూపిస్తాను ఉంటా. నార్మల్గా తెలియని వాడికి రిక్వెస్ట్ చేసుకుంటే తప్ప వాళ్ళు ఎవరు రారు. అలాంటిది ఈవిడ అనుకున్న వాళ్ళు రాకుండా రవి వచ్చినట్టున్నారు. కాబట్టి ఆ వాయిస్ గుర్తుపట్టలేక చెప్పలేదు అనుకుంటాను, దాని గురించి చెప్తున్నాను. నేను హట్ అయ్యా, నా వాయిస్ నువ్వు గుర్తుపట్టలేదు అన్నట్టుగా. ఆ తర్వాత నీ ఫ్రెండ్ రవి అన్న తర్వాత ఎవరు రవి అంటావు, అదే ఎవరు రవి నా ఫ్రెండ్ రవి అన్న కూడా గుర్తుపట్టలేదంట. తర్వాత శివాజీ గారు వచ్చారు. శివాజీ గారు రాగానే అన్నా బాగున్నావనా అనగానే బాగున్నాను అన్నా నేనన్నా తేజ అంటే, రే గౌతమ్ బాగున్నారా. ఇవంతా టేస్టీ తేజకి శివాజీ గారికి ఫుల్ ఆఫ్ కనెక్షన్ ఉంది. అది హౌస్లో ఉంది, బయటకు వచ్చిన తర్వాత ఉంది. ఆయన ఏదో ఒక ఛాయ్ సంబంధించిన ఏదో కంపెనీ సంథింగ్ ఏదో స్టార్ట్ చేస్తే దాని రిలేటెడ్గా శివాజీ గారు దగ్గర ఉండి ప్రతిదానికి వెళ్ళినట్టుగా నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్గా నేను చూసాను. సో ఆయన శివాజీ గారు తేజాని సపోర్ట్గా నడిపించేస్తున్నారు, దాంతోపాటుగా పల్లవి ప్రశాంత్ని సపోర్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారు. అవుట్ సైడ్ వచ్చిన తర్వాత కూడా ఈవెన్ ఆవర్ను కూడా ప్రతిసారి పుష్ చేస్తున్నారు. అవుట్ సైడ్ వచ్చిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ బాండింగ్ అలాగే ఉంది. అది సూపర్ అనిపిస్తుంది నాకు ప్రతిసారి. ఇప్పుడు వీళ్ళ ముందు ఆయన ఎంత ఏదైనా అసలు పట్టించుకోవాల్సిన అవసరం లే. ఏంది చిన్న వాళ్ళ కంటెస్టెంట్సే లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటారు. అలాంటిది ఇమేజ్ పెట్టుకొని పొలిటికల్గా అన్ని రకాలుగా ఇమేజ్ ఉంది, అన్ని ఉన్నా కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత వీళ్ళతో కనెక్షన్ పెట్టుకుంటాడు. అది నాకు సూపర్ అనిపిస్తుంది శివాజీ గారిలో. తేజ ఇరానీ చైతే ఇదో పెడితే చిన్న షాపింగ్ ఓపెనింగ్లో ఆయన వెళ్ళేవాడు అందరితో పాటు గుంపులో గోవిందుగా. అది నాకు బాగా అనిపించింది. అందుకని వీళ్ళిద్దరు ర్యాప్ అవుతుంది కాబట్టి ఆ కామెడీ చేసుకుంటా ఉన్నాను. నేనన్నా ఏందన్నా నువ్వు ఇక వీళ్ళ కనెక్షన్ పోరా ఎవర్రా నువ్వు కన్నా. సో ఇది జస్ట్ పన్ను. ఆ తర్వాత అతను కూడా టాప్ 5లో పెట్టాడు, ఎవరెవరు టాప్ పెట్టాడో కూడా మాట్లాడదాం. ఇక్కడ ప్రేరణ గారు మదర్ గారు కూడా వచ్చారు. వాళ్ళు రాగానే మమ్మీ సార్ నాకు సార్ వచ్చాడు కదా పక్కన ఎక్కడంటే, ఆయనకి ఇంకా హగ్ ఇవ్వలేదు నేను అనగానే హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇది చాలా గొప్ప విషయం. ప్రేరణ వాళ్ళ సిస్టర్ కూడా ఎందుకు వచ్చారని నాకు అర్థమైంది. అక్కడ వాళ్ళ మదర్ వచ్చి, సిస్టర్ వచ్చి, దాంతోపాటుగా ప్రియా గారు వచ్చి ఇంతమందిని తెస్తారా అని అనుకోవచ్చు. వెరీ ప్రౌడ్ థింగ్ అక్కడ. ఏదైతే ఆవిడ మిస్ ఇండియా తెలంగాణ, ఆవిడ తెలంగాణ మిస్ యూనివర్సిటీ అంటారు కదా, తెలంగాణ మిస్ ఇండియాలో అది టైటిల్ విన్ అయ్యారంట ఆవిడ వాళ్ళ సిస్టర్. అదే నేను అనుకుంటా ఉన్నా, ఏందబ్బా ఇంత అందంగా ఉంది ఆవిడ ఊరా అనుకుంటా ఉన్నా. వాళ్ళ చెల్లెలు సూపర్ ఉంది అని. చాలా బాగున్నారు ఆవిడ.
మిస్ ఇండియా తెలంగాణ అంట, కాబట్టి స్పెషల్గా పిలిపించుండొచ్చు. దాంతోపాటుగా ఈ యాంగిల్ కూడా, అంటే వీళ్ళు అవుట్ సైడ్ స్టేట్ అనేసి ఆ ఫీలింగ్ కూడా కొంచెం వస్తుంది చూసారా, దాన్ని పోగొట్టడానికి కూడా ట్రై చేసి ఉండొచ్చు. ఎందుకంటే మిస్ ఇండియా తెలంగాణ ఆవిడ వాళ్ళ సిస్టర్ అయి ఉన్నారు, వీళ్ళు అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎలా వద్దనే సెన్స్లో కూడా తట్టు వాళ్ళ హస్బెండ్ తెలుగు మాట్లాడుతున్నారు, ప్రేరణ గారు తెలుగు మాట్లాడుతున్నారు, వాళ్ళది తమిళనాడు అంట, ఇవన్నిటి విషయంలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఆవిడని కూడా పిలిచుంటారు ఇద్దరు ఫ్యామిలీ మెంబర్ని అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఫుల్లీ హ్యాపీ ప్రేరణ హౌస్ మేట్స్ అందరూ కూడా 24/7 లైట్కి చూస్తున్నావా పావని అనగానే, విష్ణు ఎవరిని చూస్తుంది అనగానే వాళ్ళ సిస్టర్ పావని కూడా సో కాల్డ్ పీ వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసేసారయ్యా. ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం. ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేశారు, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు. ఇంక మనం ఎవరు చెప్పని బొకడగాలం. ఇంక మనం ఏం అన్నాడు, వాళ్ళిద్దరు లవ్వో లేకుంటే ఫ్రెండ్షిప్పో ఇంక అంతకు మించో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి దాని మీదే పంచులు వేసుకుంటున్నప్పుడు దాని మీద ఇంక మనం రియాక్ట్ అవ్వడానికే లేదన్న ఫీలింగ్ వస్తుంది. అది పర్సనల్ విషయం లాగా వెళ్ళిపోయింది. ఆ షోలో అవి చేస్తున్నప్పటికీ అంత ఇష్టపడుతున్నప్పుడు ఇంక అదే కదా చేస్తారన్న ఫీలింగ్ వస్తుంది. వాళ్ళ సిస్టర్ కూడా అదే సో కాల్డ్ పీ. ఈ ఆర్టిస్ట్ ప్రియా గారు మాత్రం అవుట్ సైడ్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, విష్ణు నీకు చాలా కాంపిటీషన్ ఉంది బయట అంట అనగానే, విష్ణుకి కాంపిటీషన్ అని నాగార్జున. దీని ఏంటంటే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, నువ్వేమి ఇక్కడ లవ్ చేస్తున్నావు, బయట చాలామంది అమ్మాయిలు లవ్ చేస్తున్నారు పృథ్వీని అన్నట్టుగా. ఇక్కడ విష్ణుప్రియకి యాంకర్ రవి గారు ఇచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉందో నాకు ట్రూ ఎలివేషన్ అనిపించింది స్వామి. ఏమన్నానంటే, బయట చూసే ప్రతి అమ్మాయి నిజంగా ప్రేమించే అమ్మాయికి వాళ్ళందరూ నీలో చూసుకుంటున్నారు వాళ్ళని, అంటే అంత ట్రూగా లవ్ చేస్తున్నామని జనాలు నమ్ముతున్నారు అన్నట్టుగా దాన్ని కంటిన్యూ చేయనట్టుగానే ఉందయ్యా. క్లియర్గా అది పాజిటివ్ అయిందనే ఇంపాక్ట్ ఇదేదైతే ఉందో ఆయన ఇచ్చేశారు యాంకర్ రవి. ఆ లీక్ ఏదైతే ఇచ్చేశాడు బయట జెన్యూన్ అయింది, బయట నీకు పాజిటివ్ అయింది. ఆ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఆ లవ్ యాంగిల్ ఏదైతే ఉందో నువ్వు జెన్యూన్గా లవ్ చేస్తున్నావు అని జనాలు నమ్ముతున్నారు అనేది క్లియర్గా చెప్పేశాడు. అది నిజంగానే జెన్యూన్గా అనేసి అందరూ నమ్మేస్తున్నారు కూడా, కాబట్టి అది పాజిటివ్ అవుతుంది ఆవిడకి. దాన్ని మళ్ళీ చెప్పడం అనేది ఖచ్చితంగా ఎలివేషనే. అంటే ఆవిడ ట్రూగా జెన్యూన్గా ఉంటుందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ చెల్లెళ్ళు యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు లోపల ఉంటే పృథ్వీ ఆల్రెడీ సేవ్ అయిపోయాడు, ఫస్టే సేవ్ అయిపోయాడు. వీళ్ళు లోపల ఉంటే వీళ్ళిద్దరు కూడా మన కనెక్షన్ పెట్టుకుంటేనే మనం నిజంగానే లవ్ చేస్తేనే బెనిఫిట్ అవుతుందనేసి ఆ ఫీలింగ్స్ క్రియేట్ అయ్యి ఇద్దరు మళ్ళీ ఐ లవ్ యూ దాకా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్ వస్తుందయ్యా. వాళ్ళు జెన్యూన్ లవ్ విష్ణుప్రియ గారిది. పృథ్వీ కూడా లైన్లో పడే అవకాశం ఉంది, ఎందుకంటే నిన్న కూడా ఎల్లో డర్టీ ఫీల్ అని ఇద్దరు ఎల్లో కలర్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఇంట్లో. దాన్ని చూసి రోహిణి గారు ఏరా ఇద్దరు సేమ్ మ్యాచింగ్, ఇదే బయట కూడా ఉంటే బాగానే ఉంటుంది అనేసి తేజ అంటున్నాడు. సో వాళ్ళిద్దరు కనెక్షన్ బాగా పెరిగిపోతుంది. తర్వాత ఈవిడ కోవై శర్ల లాగా భలే చేస్తారు, సూపర్ చేస్తారు యాజ్ ఇట్ ఈస్గా. అదే శివాజీ గారు అడిగి మరీ చేయించారు. కొంచెం గ్లామర్గా తయారయ్యో రోహిణి ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఆవిడ సిగ్గుపడతాడు. అరే 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 అనగానే ఎవరి వల్ల, గౌతమ్ వల్ల అన్నట్టుగా శివాజీ గారి దగ్గర గౌతమ్ వల్ల అన్నట్టుగా నాగార్జున సార్ అడిగి మరి ఎవరి వల్ల అయిందా అనుకుంటున్నావు, అర్థమైందా శివాజీ? అరే అచ్చా మా గౌతమ్ అన్నాడు చూసారు, అక్కడ భలే నచ్చింది నాకు. మా గౌతమ్ గాడి వల్ల, రే గౌతమ్ నీకు రే రోహిణి గడ్డ మంచి ఆదాయం దొరుకుద్దా, తెగడి చేస్తావు లైన్లో పెట్టారన్నట్టుగా అనగానే, యష్మి బిజీగా ఉంది కాబట్టి నువ్వు పట్టించుకోలేదురా అన్న, నేను అక్క అన్న అనగానే, అక్క అన్నది ఎప్పుడు రా, నీకు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి అన్నావు అక్క అని అనగానే, అన్న అట్ట అనమాకన్నా. దీని గురించి మాట్లాడాలి ఇక. దీని గురించి మాట్లాడిన తర్వాత టాప్ 5 గురించి కూడా మాట్లాడతా. ఇదే షాక్ ఇచ్చిన ఆ మాట ఏదైతే ఉందో, నీకు వర్కౌట్ కాక అక్క అన్నావు అనే మాట శివాజీ గారు అన్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది హార్ట్ఫుల్గా మాట్లాడదాం. యాక్చువల్గా జరిగింది ఏంటి, లాస్ట్ సీజన్లో శుభశ్రీ గారితో ఆయన క్లోజ్గా ఉన్నాడు, ఈ సీజన్లో యష్మి గారితో క్లోజ్గా ఉన్నాడు. అది క్రష్ అని చెప్పాడు. నిజంగానే అతను క్రష్ ఫీల్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఒకానొక టైంలో అక్కడ మిస్టేక్ గట్టిగా ఎవరిదైందంటే, ఇతను క్రష్ అన్నో 2 సీజన్లో సేమ్ రిపీట్ చేయడం చూడడానికి నాకు గలీజ్గా అనిపించింది. ఆ సీజన్లో అనిపించింది, ఈ సీజన్లో అనిపించింది. ఆ క్రష్ అనే యాంగిల్ అంటే ఆ సీజన్లో సేము, ఈ సీజన్లో సేము, రాగానే క్రష్ ఏంటి అందరి మీద అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఆ తర్వాత తనది మిస్టేక్ లేదు, యష్మి గారిది మిస్టేక్ అని అనిపించింది. ఎందుకంటే తన క్రష్ అన్నాడు, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అనేసి చెప్పాలి. అదేం లేకుండా నీ క్రష్ నీ ఇష్టం కొనసాగించుకో అని చెప్పేసి ఆ పక్క నిఖిల్తో బాగుండి ఆ నిఖిల్ని కులుకునేటట్టు జలస్ ఫీల్ అవ్వాలనేసి ఇతని చేత పుప్పని తినిపించుకొని ఇతని టీషర్ట్లు ఇతని షర్ట్లు తీసుకోవడం, మధ్యలో మాట్లాడుతున్న కాన్వర్జేషన్ మెగా చీఫ్ కాన్వర్జేషన్ జరుగుతుంటే, మీటింగ్ జరుగుతుంటే మధ్యలో వచ్చి పప్పను ఎవరు పెడతారు అనేసి వచ్చి పెట్టించుకోవడం, వీటన్నిటి వల్ల క్లియర్గా తనకేమనిపించిందంటే ఈవిడ ఆ సైడు కుళ్ళుకునేలాగా చేయడానికి నన్ను వాడుకున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఏ వచ్చి బీపై బి వచ్చి సిపై అనగానే అతనికి మనసు ఇరిగిపోయింది. ఆ పర్టికులర్ పాయింట్లో అక్క అనేడు. సో ఇక్కడ తను పట్టించుకోకపోయేసరికి అక్క అనలా, తను వేరే వాళ్ళని పట్టించుకుంటూ నన్ను వాడుకుంటున్నారు అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత అక్క అన్నారు.
మొత్తం మీద శివాజీ గారు ఆ పంచు జోక్గానే వేసారులే, అంతకుమించి ఏమీ లేదు. కానీ కొంచెం అది డిస్కషన్ పాయింట్ అవుట్ సైడ్ అయ్యే అవకాశం ఉంది. అది ట్రోల్ మెటీరియల్ ఖచ్చితంగా. ఆల్రెడీ ట్విట్టర్లో స్టార్ట్ అయిపోయింది ట్రోల్ మెటీరియల్. అయ్యో శివాజీ గారు పని చేశారే అన్నట్టుగా. యాక్చువల్గా ఆయన జోకే చేశాడు, అంతకుమించి ఏమీ లేదు. చాలా మంది కనిపించు సీజన్ 7లో పడదు కాబట్టి వీళ్ళిద్దరికి జోకులు వేసుకున్నారని. కానీ వీళ్ళిద్దరికి బాగా పడుతుంది, ఆ ర్యాపో ఉంది. ఇది గౌతమ్ కృష్ణ అనే సీజన్లో స్టార్టింగ్ వెళ్ళరాగానే శివాజీ అని చాలా ఫంక్షన్లో గెలిచాం, చాలా బాగుంటాం, మీ ఇద్దరు చాలా క్లోజ్, మీ ఇద్దరు అన్నా నేను అనేసి అన్నారు. బాగా క్లోజ్గానే ఉన్నారు. వీళ్ళిద్దరికి ఏం ఇష్యూ లేవు, బయట కూడా జస్ట్ జోక్గా అన్నారు, అంతకుమించి ఏమీ లేదు. దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఏది ఏ రకంగా ఆలోచిస్తే, కొంచెం డెప్త్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆవిడ జలస్ ఫీల్ అవ్వాలని ఇతను వాడుకున్నది కాబట్టి అది నచ్చక అక్క అన్నది డెప్త్గా ఆలోచిస్తే అలా అనిపిస్తుంది. నార్మల్గా ఆలోచిస్తే యష్మి గారు బాగానే ఉంటే ఇతను అక్క అంట కదా, అది నిజమే కదా శివాజీ గారు అనేది. అది దీన్ని పెద్ద ఇదిలో పెట్టి చూడబాకండి, జస్ట్ ఇట్స్ ఫన్నీ కన్వర్జేషన్, జోక్. కానీ ఇక్కడ షాక్ ఇచ్చింది, రియల్ షాక్ ఎక్కడంటే టాప్ 5 పెట్టమన్నప్పుడు శివాజీ గారిని ఆయన టాప్ 5లో గౌతమ్ కృష్ణని ఏ ప్లేస్లో పెట్టాడనేది రియల్ షాక్ ఇచ్చేది. యాక్చువల్గా ఈ సీజన్లో బిగ్ బాస్ ఇచ్చిన బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే ప్రతి సీజన్లో కంటెస్టెంట్స్ రాగానే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాగానే టాప్ 5 పెట్టనగానే రోహిణి ఫస్ట్, అవినాష్ ఫస్ట్, ఇవన్నీ ఫస్ట్ ఫిక్స్. టెస్ట్ తేజ ఫస్ట్ ఫిక్స్, అలాగే పెట్టేవాళ్ళు. ఈ సీజన్లో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఎవరు కంటెస్టెంట్స్ వచ్చినా, ఏ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా ఫస్ట్ పొజిషన్ మాత్రం విన్నర్ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని మీ ఫ్యామిలీ మెంబర్స్ని పెట్టద్దు. అది బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇవ్వడం. మీ ఫ్యామిలీ మెంబర్స్ విన్నర్స్గా పెట్టుకోకూడదు, మీ కంటెస్టెంట్ని పెట్టుకోకుండా మీ కంటెస్టెంట్ పొజిషన్ 1 కాదు 2 నుంచి స్టార్ట్ చేసుకోండి, 1 ఎవరో చెప్పండి, 1 తర్వాత మీరు ఏదైనా పెట్టుకోండి అనేది వేరే కంటెస్టెంట్ పేరు పెట్టాలి అని క్లియర్గా స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. దానివల్లే శివాజీ గారు రోహిణి గారి ఫ్యామిలీ మెంబర్గా వచ్చి, రోహిణి గారి ఫ్రెండ్లాగా వచ్చి కూడా ఆవిడది అందుకనే ఆవిడది పెట్టకుండా విష్ణుప్రియ గారిది ఫస్ట్ పెట్టారంట. ఆ తర్వాత ఎవరిది పెట్టాలి, నార్మల్గా జనాలు ఏమనుకుంటారు, గౌతమ్ పెడితే బాగుండేమో అని అనుకుంటారు. ఎందుకు, గౌతమ్ కూడా టైట్ పొజిషన్లో ఉంది, నిఖిల్ వర్సెస్ గౌతమ్ జరుగుతుంది కాబట్టి. కానీ శివాజీ గారు సెకండ్ నిఖిల్ది పెట్టారు. థర్డ్ వచ్చేసరికి అది ఎందుకు పెట్టుంటారో కూడా మాట్లాడడం. విష్ణుప్రియ, నిఖిల్, థర్డ్ వచ్చేసరికి నబీల్ది పెట్టాడు, ఫోర్త్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణది పెట్టాడు, ఫిఫ్త్ టేస్టీ తేజని పెట్టారంట. సో ఇక్కడ మీరు షాక్కు గురై ఉంటారు చాలామంది, నేను కూడా షాక్కు గురయ్యా. గౌతమ్ కృష్ణ సెకండ్ కానీ థర్డ్ కానీ పెట్టుంటే బాగుండేదేమో, బయట ఉన్న సిచ్యువేషన్కి సెకండ్ థర్డ్లో అట్లీస్ట్ ఉన్నాడు కదా అనే ఉద్దేశంలో. కానీ ఆయన పర్సనల్ ఒపీనియన్, ఆయన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామా, ఆయన మనం చెప్పినట్టు పెడతాడా? ఎవరికున్న ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళు షో చూసే విధానం బట్టి, వాళ్ళకి నచ్చే విధానం బట్టి పెట్టుండొచ్చు. దాంతోపాటుగా వాళ్ళతో పాటు వచ్చిన రోహిణి వాళ్ళు ఉన్నారా, రోహిణి వాళ్ళతో పాటు వచ్చిన పర్సన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఏమనిపించిందో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కంటెస్టెంట్స్ కోసం వచ్చారు కాబట్టి. అది ఓన్లీ శివాజీ గారి ఒక్కరే తీసుకున్న డెసిషన్ అయ్యి ఉండకపోవచ్చు, అందరూ ఇంపాక్ట్ ఉంటుంది. ఓవరాల్గా 4th పొజిషన్లో పెట్టారు గౌతమ్ కృష్ణని 4th పొజిషన్లో పెట్టడం గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. దాంతోపాటుగా ఫస్ట్ ఎందుకు పెట్టుంటారు విష్ణుప్రియ గారిని అంటే, విష్ణుప్రియ గారు కూడా బాగా క్లోజ్ శివాజీ గారికి అనేది క్లియర్గా కనపడిపోతుంది. దట్టు ఆయన జెన్యూన్ అని ఫీల్ అయి ఉండొచ్చు, లేదా రోహిణి గారికి ఆల్రెడీ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు బాగా క్లోజ్ బయట కాబట్టి రోహిణి గారి ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా విష్ణుప్రియని పెట్టమన్నారేమో. లేదా సింపుల్ అండి, ఇక్కడ ఏం వద్దంటే లాజిక్ ఏం కుదురుతుంది తెలుసా, కొంచెం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఏమైనా ఆలోచించారు. కొంతమంది ఏమైనా ఫస్ట్ పెట్టే పర్సన్ మరీ స్ట్రాంగ్ పర్సన్ ఇతనే విన్నర్ అన్నట్టుగా పెట్టకుండా ఒక రకమైన వాళ్ళని పెడదామనేసి అనుకున్నారా? ఏమో విష్ణుప్రియ గారిని ఆయన పెట్టారు, ఆయన ఏ ఉద్దేశంతో పెట్టాడో మనం అసలు గెస్ చేయలేం. నిఖిల్ పెట్టాడు అంటే తన ఉద్దేశంలో నిఖిల్ 1 అనే ఫీలింగ్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ పెట్టారంటేనే సెకండ్ వాళ్ళు కొంచెం ఇంపార్టెన్స్. ఏది మొన్నటి దాకా ఫస్ట్ సెకండ్ థర్డ్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఎవరి వాళ్ళు పెట్టుకుంటారు, సెకండ్ ఇంపార్టెంట్ అయ్యేది. కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ సెకండ్ ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్దే ఇంపార్టెంట్. మీకు అర్థమైంది పాయింట్. మొన్నటి దాకా ఎవరి ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు పెట్టుకుని 2వ దాని నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. అప్పుడు అందరూ చూసేది సెకండ్ ఎక్కువ ఎవరు వస్తే వాళ్ళు విన్నర్ అనుకుంటారు లోపల వాళ్ళు. ఈ రోజు మాత్రం ఫస్ట్ పొజిషన్ మాత్రం మీది కాకుండా వేరే వాళ్ళు పెట్టమన్నారంటే ఫస్ట్ పొజిషన్ ఇంపార్టెంట్ అక్కడ. సో విష్ణుప్రియని విన్నర్ లెక్కన ట్రీట్ చేస్తారు అక్కడ, ఏదో ఉంది. దాంతోపాటుగా రవి ఇచ్చిన ఎలివేషను, నీ అంత జెన్యూన్ నుండి చూసి ఇష్టపడే అమ్మాయిలు, లవ్ చేసే అమ్మాయిలు అందరూ నీలో చూసుకుంటున్నారు వాళ్ళని అనేసరికి ఏ విధంగా పోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఆవిడని ఇంకా సేవ్ చేయలే కాబట్టి ఆ ఎలివేషన్ రాకపోవచ్చు. స్టిల్ ఏదో జెన్యూన్ అయింది, ఆవిడకి ఏదో పాజిటివ్ జరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఆవిడ సేవ్ కాల, అదొక అప్డేట్ కూడా ఇద్దాం అనుకున్నా. దాని తర్వాత ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వచ్చారనేది ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పాను. వాళ్ళందరూ ఎవరెవరు టాప్ 5 పెట్టుంటారు. టేస్టీ తేజ వచ్చేసరికి మేబీ నిఖిల్ కానీ మోస్ట్లీ గౌతమ్ పెట్టుంటారు. ఫస్ట్ గౌతమ్ పెట్టి, సెకండ్ నిఖిల్ని పెట్టి, ఆ తర్వాత వచ్చేసరికి థర్డ్ ఫోర్త్ తేజాన్ని పెట్టుంటారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ శివాజీ గారి మార్క్ ఎక్కడ అనిపించిందంటే నాకు, అంటే బీభత్సమైన మార్కు, అది చిన్న చితక మార్క్ కూడా కాదు. రోహిణి కానీ టాప్ 5లో పెట్టాల జెన్యూన్గా. ఆ టాప్ 5కి ఇప్పుడు ఛాన్సెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఆయన టాప్ 5లో వేరే వాళ్ళు వచ్చింటూ పెట్టిండేవాళ్ళు కానీ ఆయన పెట్టలేదు. అదే ఆయన మార్క్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. టాప్ 5లో పెట్టకుండా వేరే వాళ్ళందరినీ పెట్టేశాడు. టాప్ 5లో నబీల్ని పెట్టాడు, నబీల్ 3rd పొజిషన్లో పెట్టేశారు. ప్రేరణను కూడా పెట్టలేదు, వీళ్ళిద్దరిని పెట్టలేదు శివాజీ గారు. ఇక్కడ తేజ వాళ్ళు ఏం పెట్టుంటారంటే
ఇంకంతే గౌతమ్ నిఖిల్ ఆ తర్వాత సరికి ఇది లీక్ కాదు జస్ట్ నాకు గెస్సే తేజ గౌతము ఆ తర్వాత సరికి నిఖిల్ తర్వాత నబీలు ప్రేరణ టేస్టీ తేజ అలా ఫిఫ్త్ పొజిషన్లో పెట్టుకుని ఉంటారు. ఇంకా ఆ తర్వాత సరికి మిగతా యష్మి గారికి శ్రీ సత్య గారు వచ్చారు. టేస్టీ తేజకి విజయ్ సన్నీ వచ్చాడు. శ్రీ సత్య గారు ఎవరైనా పెట్టుకుని ఉంటారు నేను అడగలేదు అమ్మాయిని. ఆ తర్వాత ఏం పెట్టుంటారంటే యష్మి గారిది 4th 5th పెట్టుంటారు వీళ్ళు కూడా ఖచ్చితంగా. ఫస్ట్ వచ్చేసరికి నిఖిలే పెట్టుంటారు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి. సెకండ్ గౌతమ్ పెట్టుంటారు. థర్డ్ వచ్చేసరికి నబీల్ పెట్టుంటారు. 4th ప్రేరణ గారు అండ్ ఈ తర్వాత 5th వచ్చేసరికి యష్మి గారిని పెట్టుండొచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకెవరున్నారు సోహెల్ ఎవరికి బదులు వస్తున్నారంటే సోహెల్ మర్చిపోయారు సోహెల్ నేను రాసి పెట్టున్నాను ఇవన్నీ మర్చిపోయాను. సోహెల్ ఎవరు బదులు అంటే నబీల్ బదులు బోలే గారు. సోహెల్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ బదులు. సో గౌతమ్ కృష్ణ బదులు కాబట్టి సోహెల్ గారు ఎవరిని పెట్టుంటారంటే నిఖిల్ని ఫస్ట్ పెట్టుండొచ్చు. లేదా నిఖిల్ వర్సెస్ గౌతమ్ కాంపిటీషన్ బాగా ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నిఖిల్నే పెట్టిస్తారంటే నేను పెట్టించారో అనుకుంటున్నా. కాబట్టి వీళ్ళు తెలివిగా ఏం పెడతారో నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ గౌతమ్ పెడతారు, గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ నిఖిల్ పెట్టదు ఫస్ట్ పొజిషన్లో మోస్ట్లీ. ఎందుకంటే వాళ్ళు ఎలివేట్ చేసుకోరు కదా. ఇప్పుడు సోహెల్ గౌతమ్ బదులు వచ్చాడు కాబట్టి నిఖిల్ని పెట్టకుండా ఫస్ట్ వచ్చేసరికి నబీల్ని పెట్టచ్చు. నబీల్ పెడితే మళ్ళీ కమ్యూనిటీ అదేమైనా వస్తుంది అనేసి ఆ ఇష్యూలు ఉన్నాయి కాబట్టి అలా పెట్టకుండా ఇంకెవరిని పెడతారు అది కొట్టే ట్విస్టింగ్ నాకు. ఏ విధంగా పెట్టచ్చు అంటారు? గౌతమ్ని పెట్టలేడు, గౌతమ్ సెకండ్ పొజిషన్ పెడతారు, థర్డ్ పొజిషన్ నిఖిల్ని పెడతారు ఖచ్చితంగా. ఫస్ట్ ఎవరిని పెడతారు? ఆయన కూడా విష్ణుప్రియ పెడతారా సేఫ్ సైడ్గా, లేదా ప్రేరణ గారిని ఏమైనా సేఫ్ సైడ్గా పెడతారో చూడాలి. అదొక్కటే మనకు తెలియదు. నీకు నా యాంగిల్ అర్థమైందా? అదేవిధంగా అమర్దీప్ వచ్చాడు ఎవరి కోసం? నిఖిల్ కోసం. ఆయన కూడా ఏం చేస్తాడు? ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ పెట్టలేరు ఎందుకంటే అతను ఎలివేట్ చేసినట్టు ఉంటుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా వచ్చి. సో నిఖిల్ని సెకండ్ పెట్టుకొని ఫస్ట్ వచ్చేసరికి అతను ఏం చేయొచ్చు? అతనికి ఎవరున్నారు ఫ్రెండ్స్? అతను కూడా అంతే ప్రేరణనో గౌతమ్నో ప్రేరణనో విష్ణుప్రియ గారినో పెట్టే అవకాశం ఉంది. దీనికోసం చేశాడు బిగ్ బాస్ ఈ భారీ ట్విస్ట్. ఫస్ట్ పొజిషన్లో అంత ఈజీగా ఎవరంటే వాళ్ళని పెట్టుకోరు వాళ్ళు. వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళని ఎలివేట్ చేయరు కదా అక్కడ. అది ప్రాబ్లం. సెకండ్ వచ్చేసరికి నిఖిల్ పెడతారు వాళ్ళు కూడా. థర్డ్ గౌతమ్ని పెట్టచ్చు, లేదంటే 4th పెట్టచ్చు నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ. ఆ తర్వాత వచ్చేసరికి వీళ్ళు యష్మి గారిని పృథ్వీని కానీ ఇంక్లూడ్ చేసే అవకాశాలు తక్కువ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు నెగిటివ్గా ఉన్నారు కాబట్టి. ఇంక్లూడ్ చేస్తే కొంచెం నెగిటివ్ అవుతుంది. ప్రేరణను కూడా పెట్టరు అనుకుంటున్నా. లేదా మొన్న ఇష్యూ జరిగి వైనీపీని తీసేయమని చెప్పారు కదా వాళ్ళ మదరు. అది కొంచెం న్యూట్రల్ చేసుకోవడానికి నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ప్రేరణ గారిని 3rd 4th పొజిషన్లో ఏమైనా ఇంక్లూడ్ చేస్తారో లేదో చూడాలి. ఆ తర్వాత ఇంకెవరున్నారు? ఇంకంతే అండి. ఇంట్రెస్టింగ్ అయితే నబీల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అతన్ని సెకండ్ పెట్టుకుంటారు. ఫస్ట్ వచ్చేసరికి గౌతమ్ని పెడతారా నిఖిల్ని పెడతారా అనేది ఇంట్రెస్టింగ్. అక్కడ నాకు తెలిసి గౌతమ్ని పెట్టే ఛాన్స్ ఉంది. లేదా గౌతమ్ని పెట్టకుండా ఇది ఏదైతే బయట జరుగుతుందో రీజనల్ అది ఇదిని దాని ఆ యాంగిల్లో ఆలోచించేమన్నా గౌతమ్ని 3rd పెట్టి ఫస్ట్ నిఖిల్నే పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మేబీ. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కడ వస్తుంది? నబీల్ వర్సెస్ గౌతమ్ వస్తుందేమో అనే ఫీలింగ్తో వాళ్ళు ఏమన్నా అట్లా ఆలోచించే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ నిఖిల్ని పెట్టి తర్వాత నబీల్ని పెట్టి 3వ పొజిషన్ గౌతమ్ పెట్టే అవకాశం ఉంది. మీరు ఆలోచించండి. నేను చెప్పాను ఫ్యాక్ట్స్లో కాదు. ఆ తర్వాత ఎవరున్నారు? ఇంకంతే ఇలా జరగబోతుంది. ఓవరాల్గా 1 to 5 పెట్టాలి. ఫస్ట్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళని పెట్టకూడదు, వేరే వాళ్ళని పెట్టాలి వాళ్ళని కాకుండా. అది జరగబోతుంది. ఎలిమినేషన్ మాత్రం మీరు ఊహించిన షాకింగ్ ఎలిమినేషన్ అవ్వబోతుంది. క్లియర్ అప్డేట్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. దాంట్లో ఫాలో అయ్యి స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. మీకు అప్డేట్ పెడతాను. దాంతోపాటు దాని మీద వీడియో ఒక 1/2 hour to 1 hourలో నేను అప్లోడ్ చేస్తాను. ఎప్పటి వరకు జరుగుతుంది అది నాకు భలే అనిపించింది. భలే హైలైట్గా చేశారు కదా ప్లాన్. ఏమన్నా ప్లాన్ చేసావా మైక్ అన్న ఫీలింగ్ వచ్చింది. దాంతోపాటుగా ఇంకేమన్నా అప్డేట్ ఉంటే చెప్తా ఉండండి. ఇది ఒక్కటి మాత్రం భలే చేంజ్ చేశారు. తర్వాత సరికి శివాజీ గారు చెప్పారు విష్ణుప్రియ, నిఖిల్, నబీల్, గౌతమ్, టేస్టీ తేజ, రోహిణి గారిని అసలు పెట్టలేదు. దట్ ఈస్ శివాజీ గారి మార్క్ అన్న ఫీలింగ్ వచ్చింది. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? శివాజీ గారు గౌతమ్ మీద అలా మాట్లాడినది మీరు ఎలా తీసుకుంటున్నారు? టాప్ 5లో 4th పొజిషన్లో పెట్టారు శివాజీ గారిని, గౌతమ్ని అది దాన్ని ఏ విధంగా అనుకుంటున్నారు? రోహిణి గారిని అసలు పెట్టలేదు, దాన్ని ఏమనుకుంటున్నారని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం కూడా మర్చిపోదు. థ్యాంక్ యూ.